సికింద్రాబాద్ వారాసిగూడలోని గంగపుత్ర వెల్ఫేర్ సొసైటీ 36వ వాల్మీక సర్వసభ్య సమావేశం ఆర్కేఎం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరియు స్థానిక కార్పొరేటర్ కంది శైలజా శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ కంది నారాయణ, తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు శ్రీహరి, మహంకాళి జిల్లా ఉపాధ్యక్షులు, మహంకాళి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాజమల్లు కృష్ణమూర్తి, గంగపుత్ర సంఘం అధ్యక్షులు సదానంద్, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈనాడు మన కులబాంధవులు ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకొని మన కుల అభివృద్ధి గురించి, మన పిల్లల చదువుల గురించి, మన కుటుంబాల గురించి, సామాజికంగా మనము ఎదుగుదల గురించి చర్చించుకోవడం చాలా అభినందనీయం తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషం. ఎందుకంటే గంగపుత్ర వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు గత 36 సంవత్సరాలుగా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసినట్టే వాళ్ళందరూ అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు ప్రతి చోట మీటింగ్లో పాల్గొంటూ పొలిటికల్ యాక్టివిటీస్లో ఉన్న కంది నారాయణ గారు కూడా సోదరులారా, చాలా సంతోషం. మనం ఈనాడు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ పరం కూడా మనకు పెద్ద ఎత్తున మరి కొన్ని రాయితీలు వచ్చే అవకాశాలు ఈ గవర్నమెంట్ ఏమైనా ఉంటే మనం చూసుకోవాలి. మరి ఈరోజు మన ఆత్మగౌరవ భవనం పోలీసు కానీ కొంచెం ఎలక్ట్రికల్ కనెక్షన్స్ వల్ల కొంచెం కన్స్ట్రక్షన్లో కొంచెం స్టాప్ అయినా కానీ నచ్చుతుంది ముందునే సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాల్వ్ అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున మనం బిల్డింగ్ కనిపించే తెలియజేస్తారు. మన వాళ్ళు వ్యాపారాత్మకంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలి. ఈనాడు ప్రతి కులం కూడా చూస్తుంటే సోదరి మనలో చాలా పెద్ద ఎత్తున మరి వారు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మహిళలు కూడా 50% రిజర్వేషన్ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు కేవలం మున్సిపాలిటీ వరకు స్థానిక సంస్థల వరకే రిజర్వేషన్స్ ఉంటాయి. ఈనాడు ఎమ్మెల్యేస్కు, ఎంపీలకు రిజర్వేషన్ వచ్చిందంటే మన దగ్గర ఉన్న మహిళల లీడర్షిప్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం తెలియపరుస్తూ వాళ్ళ కూడా ఎప్పటికప్పుడు క్లాస్ ఏర్పాటు చేసుకుంటా వాళ్ళను రాజకీయంగా ముందుకు తీసుకొచ్చే విధంగా మనం అందరము కష్టపడి పనిచేసి వాళ్ళ అవకాశాల గురించి కూడా మనం కష్టపడి ఇప్పించి ఏర్పాటు చేసుకోవాలి. మెడికల్ 30%, 33% మామూలు పడ కాదు. డెఫినెట్గా ఈనాడు కాకుండా ఈనాడైనా కానీ మన మహిళలు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే అవకాశాలు తెలియజేస్తుంది. మీకు ఎప్పటికీ చేయూత ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియపరుస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మన సోదరులు ఈనాడు ఆదివారం కానీ అన్ని ఇంట్లో కొన్ని అందరూ సామాన్యంగా అందరూ చుట్టాలు వస్తుంటారు, మాకు పనులు ఉంటాయి, ఫ్యామిలీతో గడిపే అవకాశం ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని పక్కన పెట్టి దూర ప్రాంతాలకు కూడా వచ్చి మీటింగ్ అటెండ్ చేసినందుకు నిజంగా నాకు గర్వంగా ఉంది. ఇలాంటి మరి ఈ పట్టుదల ఉన్నప్పుడే గ్యారెంటీస్ అన్నప్పుడే వచ్చిన అవకాశం ఉంటాయి. స్పెషల్లీ ఐఎమ్ థ్యాంకింగ్ మిస్టర్ ఎవరైతే మన సోదరులు కృష్ణమూర్తి గారు, రాచమల్ల కృష్ణమూర్తి గారు ఉన్నారు. మరి అతను ఎప్పుడు చూసినా కానీ మనకి భవనం ఇస్తున్నారు. మరి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ మనకి భవనం ఇచ్చేసి మన కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నందుకు సభాపూర్వకంగా కూడా ఆయన అభినందిస్తూ, ఆయన కూడా రాజకీయంగా సపోర్ట్ ఎప్పుడు ఉండాలి, మన కుల సంఘం సపోర్ట్ మందబలం, మన ధనబలం లేకుండా కానీ మన మందబలం ఉంది. ఆ మందబలాన్ని మనం ప్రదర్శించే విధంగా మనం ఎప్పుడైనా పిలిస్తే 1000 మంది కానీ రమ్మంటే సిద్ధంగా ఉండాలి, 500 మంది రమ్మంటే సిద్ధంగా ఉండే విధంగా మన కులం ఉండాలి. తయారైనప్పుడే మనం అన్ని కులాలకు దీటుగా జవాబు తెలియజేస్తూ నమ్మకం ఉంది. హైదరాబాద్ సిటీలో ప్రదర్శన మన కులస్తులు చాలా పెద్ద కనబడుతుంటారు కానీ యునైటెడ్ కాలేకపోతున్నారు. మన యూనిటీ పరచడానికి మనం ప్రయత్నించి అందరిని యునైట్ చేసి మేము కూడా రాజకీయ కులానికి తక్కువ కాము అనే విధంగా మనం చూపించే విధంగా పనిచేయాలని కోరుకుంటూ దానికి అనుగుణంగా మేము సహకరిస్తామని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి పిలిచి
సన్మానం చేసినందుకు, పిలిచే అవకాశం కల్పించినందుకు కుల సంఘానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. నమస్తే. జై గంగపుత్ర. నేను మీ ఆడబిడ్డ గంగపుత్ర నుంచి ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీరు అందరూ సపోర్టివ్గా పనిచేసి మమ్మల్ని గెలిపిస్తున్నందుకు మీకు రుణపడి ఉంటాము. ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మేము ప్రభుత్వ మీకు అందుబాటులోనే ఉంటాము. బస్సు సమస్యలు కంపల్సరిగా ఏమైనా ఉంటే తీసుకురండి. వీళ్ళు పని చేయట్లేదు, అయ్యారు కంప్లైంట్ ఏం చేయకండి. కావాలంటే నేను నంబర్ నేను ఇస్తాను, నోట్ చేసుకోండి. 9885504387 9885504387. బస్సు సమస్యలు ఏమైనా ఉంటే మా ముందుకు తీసుకురండి. ముండగోపాల్ సార్ ఉన్నారు, పద్మరావు సార్ ఉన్నారు, నాన్నగారు ఉన్నారు, నేనున్నాను. మీకు అందుబాటులో ఏ సమస్య అయినా కంపల్సరీగా కూర్చొని సాల్వ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ. కూర్చుంటే బాగుంటుంది. మూట గణేష్ గంగపుత్ర వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి, అధ్యక్షులు శ్రీ చంద్రరి రిలే గారు, సలహాదారు శ్రీ మంపరి యాదగిరి గారు. ఈ యొక్క మహారాజగూడ గంగపుత్రలో సమయంలో సర్వజన సమావేశం ఏర్పాటు చేయబడింది 36వ. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హుస్నాబాద్ ఎమ్మెల్యే గుంట గోపాల్ గారు, బోధన కార్పొరేటర్ కంది శైలజ గారు, కంది నారాయణ గారు, బీజేపీ మంగళ జిల్లా ఉపాధ్యక్షులు రాచమల కృష్ణమూర్తి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 60 ఏళ్ళు తర్వాత 75 ఏళ్ళు పైబడిన వాళ్ళకి సార్వత్రిక సన్మానం చేయబడింది. అదేవిధంగా విద్యార్థులకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వబడింది. తదనంతరము ఈ సొసైటీ తరఫున సభ్యులకు వెండి కాయని ఇవ్వడం, 12.5 గ్రామ్స్ వెండి కాయ ఇవ్వడము, యూనియన్ రూపంలో 1500 రూపాయల పైచలకు యూనియన్ ఇవ్వడం జరిగింది. మా సొసైటీ 36 సంవత్సరాలుగా చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. 420 మంది సభ్యులు ఉన్నారు. ఈ మా సొసైటీ సీతాపురం నుండి రామాలగుండు, వారసగూడ, బౌద్ధనగర్, అంబర్నగర్ వరకు విస్తరించింది. ఇది చాలా చక్కగా 32 సంవత్సరాలు పనిచేస్తుంది. అందరూ సహకారంతో సొసైటీ బాగా నడుపుతున్నాం.